రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో పూర్ పెర్ఫార్మెన్స్ పై ఏఐసీసీ నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసింది. లోక్సభ ఎన్నికల్లో సామర్థ్యం మేరకు సీట్లు సాధించకపోవడానికి గల కారణాలు తెలుసుకున్న ఏఐసీసీ భావిస్తుంది. ఇక తెలంగాణ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులుగా పీజే కురియర్, అలాగే రఖీబుల్ హుస్సేన్, పర్గన్ సింగ్లు నియమించింది. ఇక తెలంగాణతో పాటు మరో 7 రాష్ట్రాల్లో నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసింది. ముఖ్యంగా తెలంగాణలో గెలుస్తామనుకున్న మహబూబ్ నగర్, చేవెళ్ల, సికింద్రాబాద్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ స్థానాల ఓటమిపై ఫోకస్ చేయనున్న నిజ నిర్ధారణ కమిటీ. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో పూర్ పెర్ఫార్మెన్స్ పై ఏఐసీసీ నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసింది. లోక్సభ ఎన్నికల్లో సామర్థ్యం మేరకు సీట్లు సాధించకపోవడానికి గల కారణాలు తెలుసుకున్నట్లు ఏఐసీసీ భావిస్తుంది. తెలంగాణ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులుగా పీజే కురియన్, రఖీబుల్ హుస్సేన్, పర్గన్ సింగ్లు నియమించింది. ఇక తెలంగాణతో పాటు మరో 7 రాష్ట్రాల్లో నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసింది. ముఖ్యంగా తెలంగాణలో గెలుస్తామనుకున్న మహబూబ్ నగర్, చేవెళ్ల, సికింద్రాబాద్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ స్థానాల ఓటమిపై ఫోకస్ నిజ నిర్ధారణ కమిటీ చేయనుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, చెప్పండి. స్థానాలు గెలిచినటువంటి పరిస్థితి. దీంతో అధికారాన్ని హస్తగతం చేసుకున్నటువంటి అస్సాం పార్టీ ఇటు పార్లమెంట్ ఎన్నికలు ఇటు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నెలల లోపే పార్లమెంట్ ఎన్నికలు రావడంతో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి గ్యారంటీలు ఇవన్నీ కూడా పనిచేస్తాయని చెప్పేసి భావించినా కానీ తీరా చూసే ఎన్నికల్లో 8 స్థానాలు మాత్రమే పార్లమెంట్ స్థానాలు దక్కించుకోవడంతో ఇటు ఏఐసీసీ వర్గాలు తీవ్ర నిరాశ చెందడం జరిగింది. దీంతో ఇటు దీనిపైన అసలు ఇంత పెద్ద మెజారిటీ వచ్చిన తర్వాత కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ స్థానం ఎన్నికల్లో ఎందుకు ఈ మెజారిటీ తగ్గిపోయిందని చెప్పేసి దాంతో పాటుగా 8 స్థానాలు గెలుచుకోవడం పైన కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తూ దీనిపైన నిజ నిర్ధారణ కమిటీని కూడా వేయడం జరిగింది. మొత్తానికి 17 స్థానాల్లో 14 స్థానాలు గెలుస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి చెప్తా వస్తుంది. ఇటు ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా పదే 14 స్థానాలు గెలుస్తామని కూడా చెప్పడం జరిగింది. మరొకవైపు మంత్రులు కూడా 14 స్థానాలు గెలుస్తామని చెప్పేసి 12 నుండి 14 తప్పకుండా గెలుస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏఐసీసీ కూడా అదే నివేదికను కూడా పంపినటువంటి నేపథ్యంలో ఇటు సీట్లు మాత్రం తగ్గిపోవడంతో ఇటు ఈసారి ఖచ్చితంగా కేంద్రంలో కూడా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని చూసినటువంటి అస్సాం పార్టీకి, ఆ యొక్క కూటమికి, యూపీఏ కూటమికి నిరాశ ఎదురైంది. ఇటు చివరిలో దగ్గరకు వచ్చిన మ్యాజిక్ ఫిగర్ దగ్గరకు వచ్చినటువంటి యూపీఏ కూటమి ఇటు అధికారాన్ని హస్తగతం చేసుకోలేకపోవడంతో దీని మీద పోస్ట్ మార్టం నిర్వహిస్తా ఉన్నది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి 7 రాష్ట్రాల్లో ఈ యొక్క నిజ నిర్ధారణ కమిటీ పనిచేస్తా ఉంది. ముఖ్యంగా ఎందుకు ఈ యొక్క రాష్ట్రాలలో ఎక్కువ మెజారిటీ సీట్లు రాలేదని చెప్పేసి దాని మీద నిజ నిర్ధారణ కమిటీని వేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు తెలంగాణ, కర్ణాటక, అధికారంలో ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా మెజారిటీ సీట్లు సాధిస్తామని చెప్పినా కానీ సాధించలేకపోయింది. ఛత్తీస్గఢ్ లో స్థానాలు రాలేకపోయింది. దాంతో పాటుగా ఇటు మధ్యప్రదేశ్ లో ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. ఇలాంటి వాటిపైన ఇటు ఉత్తరాంచల్, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ లాంటి ఈ యొక్క రాష్ట్రాల్లో ఎందుకు బోని కొట్టలేకపోయిందని చెప్పేసి 1-2 స్థానాలకి పరిమితమైందని చెప్పి దీనిపైన ఇటు నిజ నిర్ధారణ కమిటీ వేయడం జరిగింది. పోస్ట్ మార్టం నిర్వహిస్తోంది. అందులో భాగంగానే తెలంగాణలో కూడా ఇటు 14 స్థానాలు గెలుస్తామని చెప్పేసి భావించారు కానీ తీరా 8 స్థానాలే గెలవడం, 8 స్థానాల్లో అనూహ్యంగా బీజేపీ గెలవడము, దీంతో ఇటు 2వ స్థానంలో ఇటు కాంగ్రెస్ పార్టీ కొనసాగినటువంటి పరిస్థితి. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఆదిలాబాద్ సంబంధించినటువంటి ముఖ్యంగా అక్కడ గౌడ నాగేష్ గెలుస్తారని చెప్పేసి ఎవరు ఊహించలేదు. ఆత్రం తక్కువ అక్కడ నుండి బీఆర్ఎస్ నుండి పోటీ చేసింది. ఆత్రం సుగుణ తప్పకుండా గెలుస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుండి భావించినా కానీ అక్కడ మంత్రి సీతక్క అక్కడే ఉండి ఎన్నికలు అయిపోయే వరకు పనిచేసినా కానీ ఒకటే స్థానంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుచుకుంది. మిగతా స్థానంలో ఇటు బీజేపీ, బీఆర్ఎస్ ఉన్నా కానీ అక్కడ
కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని చెప్పేసి భావించగానే తీరా 90,652 ఓట్లతో ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కొంతమంది ఒక ఆదిలాబాద్ కాన్ఫరెన్స్ లో మాత్రమే ఇటు భారీ స్థాయిలో ఓట్లు కాంగ్రెస్ పార్టీ తెచ్చుకున్నటువంటి పరిస్థితి. మిగతా నియోజకవర్గాల్లో అక్కడ ఎమ్మెల్యే గెలిచినటువంటి స్థానంలో కూడా ఇటు మెజారిటీ రాకపోగా వచ్చిన మెజారిటీ దాన్ని సాధించుకోలేక దాంతో పాటుగా ఉన్నటువంటి మరింత లోటుకు దిగజారిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. మరొకవైపు ఇటు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ముఖ్యంగా అక్కడ జీవన్ రెడ్డి గెలుస్తారని చెప్పేసి భావించడం జరిగింది. సీనియర్ నేత నిజామాబాద్ నుండి జీవన్ రెడ్డి అయితే తప్పకుండా గెలుస్తారని చెప్పి అక్కడ ఇటు బోధన్ చెరుకు పరిశ్రమలు కానీ లేకపోతే పసుపు రైతులకు సంబంధించినటువంటి ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి హామీ కూడా నెరవేరలేదని చెప్పేసి అనేక ఇటు వాగ్దానాలు చేసినటువంటి బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో ఉండి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని చెప్పి ఇటు నిజామాబాద్ లో షుగర్ ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పినా గానీ చివరకు ఇటు 2 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందినా గానీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇటు పార్లమెంట్ కు వచ్చేసరికి బోల్తా పడిపోవడం కాకుండా 1,09,241 ఓట్లతోటి అక్కడ అరవింద్ గెలవడం జరిగింది. మరొకవైపు ఇంకొక స్థానం మెదక్ తప్పకుండా గెలుస్తామని చెప్పేసి ముదిరాజ్ సామాజిక వర్గం ఇక్కడ పనిచేస్తుందని చెప్పేసి భావించినా గానీ అక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు ఒక్క మెదక్ అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే గెలిచినా గానీ ఇటు ఈసారి కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఓట్లు సాధించుకున్నా గానీ చివరకు ఇక్కడ 39,139 ఓట్లు సాధించడం జరిగింది. దీంతో ఇక్కడ కూడా నిరాశ కాంగ్రెస్ పార్టీ నిరాశ చెందినటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఇటు దానవ్ నాగేందర్ ను ఇటు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి తీసుకొచ్చి అతన్ని పోటీ చేయించినా గానీ ఇక్కడ లాభం లేకుండా పోయింది. అక్కడ ఉన్నటువంటి మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచినా గానీ అక్కడ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కూడా గెలవకుండా అక్కడ బీజేపీ గెలిచినటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు ఇంకా చేవెళ్లకు చూసుకుంటే చేవెళ్లకు సంబంధించినటువంటి అక్కడ చేవెళ్లలో మహేశ్వరం, రాజేంద్ర నగరం, శేర్లింగంపల్లి, చేవెళ్ల ఈ 4 బీఆర్ఎస్ గెలిచింది అసెంబ్లీ ఎన్నికల్లో. వికారాబాద్, పరిగి, తాండూరు 3 కాన్స్టిట్యున్సీలు ఈ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ గెలిచింది. అభ్యర్థిని మార్చాలని చెప్పేసి ఎమ్మెల్యేలు పదే కోరడం జరిగింది. దీంతో కొత్తగా వచ్చినటువంటి అభ్యర్థిని అక్కడ నుండి సునీత మహేందర్ రెడ్డిని అక్కడ నుండి కాకుండా మల్కాజిగిరికి మార్చినటువంటి పరిస్థితి. దీంతో అక్కడ గెలుస్తారని చెప్పేసి భావించిన కానీ రంజిత్ రెడ్డిని పెట్టిన అక్కడ గెలవకపోగా మెజారిటీ కూడా 1,64,549 ఓట్లతోటి ఇక్కడ బీజేపీ గెలిచినటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు ఇటు మహబూబ్ నగర్ చూసుకుంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ముఖ్యమంత్రి సొంత పార్లమెంటు ఈ యొక్క పార్లమెంటు పరిధిలో కూడా మరి సొంత జిల్లాలో కూడా ఒక్క స్థానం గెలిచింది, మరొక స్థానం ఓడిపోయింది. మహబూబ్ నగర్ లో 4,500 ఓట్లతోటి డీకేఆర్ నగెలిచింది, వంశీచంద్రరెడ్డి ఓడిపోవడం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా అనేక విమర్శలు వస్తా ఉన్నాయి. కొంతమంది మరి పనిచేసిరా లేదా అన్న దాని మీద పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి గతంలో గెలిచినటువంటి మెజారిటీని సాధించలేకపోయారని చెప్పేసి దాన్ని కాపాడుకోలేకపోయారని చెప్పి అపవాదం ఉంది. దీంతో పాటు డీకేఆర్ కూడా మొత్తం సమీప బంధువులు ఉన్నారని చెప్పేసి దాంతో పాటు రెడ్డి సామాజిక వర్గం కూడా ఇటు డీకేఆర్ కు పనిచేశారని చెప్పేసి ఒక చర్చ జరుగుతోంది. మరొకవైపు ఈ యొక్క నియోజకవర్గాలు 6 నియోజకవర్గాలు ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి భావించారు కానీ ఈ యొక్క గెలవకపోవడంతో 8 స్థానాలకే కాంగ్రెస్ పార్టీ పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దీంతో ఇటు నిజ నిర్ధారణ కమిటీ ఏఐసీసీ అయితే నియమించింది. పిజే కురియన్, రకీబుల్ హుసేన్, పరాగ్ సింగ్ నేతృత్వంలోని ఈ యొక్క నిజ నిర్ధారణ బృందం అయితే మరి తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క అన్ని పార్లమెంట్ పరిధిలో దీనికి సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి ఇటు మొత్తం 119 నియోజకవర్గాల్లో వచ్చిన ఓట్లన్నీ లేకపోతే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో సాధించినటువంటి ఓట్లన్నీ కొత్తగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరినాయని అదేవిధంగా గత అసెంబ్లీలో సాధించుకున్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు ఇప్పుడు కోల్పోయినాయని అని చెప్పిన దాని మీద కూడా పోస్ట్ మార్టం నిర్వహించేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే దీనికి సంబంధించి ఏఐసీసీ మాత్రం కొంత సీరియస్ గా ఉన్నది. ఈ యొక్క తెలంగాణలో మెజారిటీ స్థానాలు ఇటు కర్ణాటకలో కానీ మెజారిటీ స్థానాలు ఇటు హిమాచల్ ప్రదేశ్ లో వస్తే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంటే కానీ అలాంటి అవకాశం లేకుండా పోయిందని చెప్పేసి ఇటు ఏఐసీసీ వర్గాలు కూడా సీరియస్ గా ఉన్నారు. దీంతో తెలంగాణలో ఈ యొక్క నిజ నిర్ధారణ కమిటీ అయితే ఈ యొక్క దీని మీద పోస్ట్ మార్టం నిర్వహించడానికి తెలంగాణకు రానుంది రాజశేఖర్.
ఎస్ రాంబాబు, ప్రధానంగా మీరు అన్నట్లు ఇక్కడ నుంచి కానీ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో చూపించిన పెర్ఫార్మెన్స్ చూపించుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి చాలా కలిసి వచ్చింది. కానీ ఇక్కడ బీజేపీ పార్టీకి చాలా వరకు తెలంగాణ రాష్ట్రం చాలా కీలకంగా మారింది. ఇక్కడ గెలుచుకున్నటువంటి 8 పార్లమెంటు ఏవైతే ఉన్నాయో స్థానాలు కూడా చాలా కీలకంగా మారేటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఇంకోటి అంటే ఇక ఏదైతే నిజ నిర్ధారణ కమిటీకి సంబంధించి రిపోర్ట్ ఇవ్వబోతుందా, సో ఎప్పటికి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది? ఆ బృందం అక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకులతో సంప్రదించే అవకాశాలు కనిపిస్తున్నాయా? రివ్యూలు ఏమైనా నిర్వహించే అవకాశాలు ఉన్నాయంటారా? దీనికి సంబంధించి ఇది ఒక బృందం అయితే నిజ నిర్ధారణ కమిటీ వేయడం జరిగింది. 2-3 రోజులలో ఇక నిజ నిర్ధారణ కమిటీ కూడా తెలంగాణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్లమెంటు పరిధిలో అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గాల వారిగా కూడా విశ్లేషణ చేసేటువంటి అవకాశం ఉంది. నియోజకవర్గాలు తిరిగేటువంటి అవకాశం ఉంది. పొందినటువంటి ఓట్లు, సాధించినటువంటి సీట్లు, గతంలో కోల్పోయినటువంటి వాటిని ఇప్పుడు సాధించుకున్నాయి, ఇప్పుడు కోల్పోయినాయి గతంలో సాధించుకున్నటువంటి పైన కూడా బేరీజు వేసేటువంటి అవకాశం ఉంది. దానికి గల కారణాలు వెతికేటువంటి అవకాశం ఉంది. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడదని దానిపైన పోస్టుమార్టం నిర్వహించేటువంటి అవకాశం అయితే కనపడతా ఉంది. మరొక వైపు ఇటు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి వారు పోటీ చేసి ఇటు మెజారిటీ స్థానాలు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి ఇటు బీఆర్ఎస్ కూడా కొన్ని స్థానాలు గెలుస్తాం. ఎందుకంటే 39 స్థానాలు గెలిచినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలు గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో కేవలం 3 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే మెజారిటీ సాధించిందంటే, అది కూడా 2000-3000 ఓట్ల మెజారిటీ సాధించిందంటే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఓట్లన్నీ కూడా గంపగుత్తగా క్రాస్ ఓటింగ్ జరిగింది. ఇటు బీజేపీ పార్టీకి పోయినాయని చెప్పేసి దీనిపైన ఒక చర్చ జరుగుతూ ఉన్నది. అందుకొరకే ఇక్కడ బీజేపీ గెలిచిందని చెప్పేసి మరొక వైపు ఇటు మోదీ ఫోబియా దాంతో కూడా కొన్ని ఓట్లు రామ మందిరం ఇట్లాంటి దీంతో కూడా ఓట్లు కొంత బీజేపీ సాధించింది, లబ్ధి చేకూరిందని చెప్పేసి ఒక రకమైనటువంటి చర్చ జరుగుతోంది. మరొక వైపు ఇటు ప్రధానంగానైతే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి 39 మంది ఎమ్మెల్యేలు గెలిచి కూడా ఒక్క స్థానాన్ని కూడా పార్లమెంట్ స్థానంలో కనీసం 2వ ప్లేస్ కూడా రాష్ట్రంలో ఎక్కడ రాలేదంటే దీనికి సంబంధించి బీఆర్ఎస్ బీజేపీ తోటి అడ్జస్ట్ అయిపోయిందని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తా ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఇటు ఎక్కడ కూడా తాను ఆత్మహత్య సదృశ్యం అని చెప్పేసి తనను తాను చంపుతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇటు బీజేపీని బతికించడం కొరకు బీఆర్ఎస్ చచ్చిపోయిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసింది. దీంతో ఇప్పటికే ఇటు బీజేపీ 8 స్థానాలు గెలిచింది. ఎక్కడ కూడా కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్ అయితే ఇటు డిపాజిట్ కూడా దక్కించుకున్నటువంటి పరిస్థితి లేదు. 2 స్థానాల్లో నిర్ణయించి ఎక్కడ కూడా డిపాజిట్ రాకపోవడంతో బీఆర్ఎస్ గంపగుత్తగా బీజేపీకి క్రాస్ ఓటింగ్ చేయడంతో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ గెలవద్దు అని చెప్పేసి బీజేపీ గెలిచినా పర్వాలేదు, కాంగ్రెస్ గెలవద్దు అని చెప్పేసి పండిగట్టుకొని పనిచేసిందని చెప్పేసి కాంగ్రెస్ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా నిజ నిర్ధారణ కమిటీ మాత్రం దీనిపైన అసలు విషయాలు వాస్తవంలో విచారణ చేసేటువంటి అవకాశం కనపడుతుంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.